మన్యం వీరుడు అల్లూరి జయంతి, దిశ డీఆర్సీ సమావేశాలు, మండుతున్న ఎండలు, అమృతధారలు, వీబీజీ రామ్జీ ప్రారంభం వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ వీబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. వీబీజీ రామ్జీ పథకంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ఎంఓఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పర్యటించింది. ఈ పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఈ నెల 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమన్నారు. జిల్లా సమీక్ష సమన్వయ సమావేశం ఈ నెల 15వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల రంగాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమృత్ 2 కింద జిల్లాలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ పథకం కింద జిల్లాకు 744 కోట్ల 34 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఒంగోలులో అమృత్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒంగోలుకు 424 కోట్ల 42 లక్షలు, మార్కాపురం పట్టణానికి 63 కోట్ల 14 లక్షలు, పొదిలికి 126 కోట్ల 17 లక్షలు, దర్శికి 130 కోట్ల 61 లక్షల రూపాయల మేర నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, పొదిలి, దర్శి పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 27,715 రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, 190 సివిల్, 14 ప్రీ లిటిగేషన్ స్థాయి కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులకు 5 కోట్ల 50 లక్షల రూపాయలను పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొండపీల్లోని పొగాకు వేలం కేంద్రాలను ఆయన ఈ నెల 1వ తేదీ, 3వ తేదీల్లో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కొనుగోలుదారులకు సూచించారు. వేలంలో నో బిడ్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.